మష్రూమ్ ఆమ్లెట్ రోల్స్. వావ్! సో ఆమ్లెట్ అంటేనే అందరి ఫేవరెట్ అనమాట. దాన్ని మళ్ళీ స్టఫింగ్గా చేస్తున్నాం అంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మష్రూమ్స్ కూడా చాలామంది చూజీగా ఉంటారు, అంటే ఏది పిక్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని. మష్రూమ్స్ అన్ని కర్రీస్ ఇలా తిన్నారు, ఎక్కువగా ఫ్రైడ్ మష్రూమ్సే తింటూ ఉంటారు. అవును. బట్ ఇలా ఆమ్లెట్లో చేస్తున్న వాటి చాలా స్పెషల్గా ఉండబోతుంది అనమాట. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆమ్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. సో కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం, మష్రూమ్స్ కూడా యాడ్ చేసి అండ్ స్టఫింగ్ లాగా అనమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. బటర్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు మష్రూమ్స్. అండ్ ఆమ్లెట్ ఎగ్స్ అనగానే చాలామందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వర్కౌట్స్ చేస్తుంటారో వాళ్ళు ఓన్లీ వైట్స్ మాత్రమే తింటారు బాయిల్డ్ ఎగ్లో, అండ్ ఎల్లో కొద్దిగా అవాయిడ్ చేస్తారు అని ఉంటుంది. సో ఇలా ఆమ్లెట్లు అయితే ఎల్లో కూడా వచ్చేస్తుంది కదా, సో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి? సో డైలీ తినేవాళ్ళు ఎల్లో అయితే మిక్స్ చేయకూడదు, ఓన్లీ ఎగ్ వైట్తోనే ఆమ్లెట్ వేసుకోవాలి. బట్ ఎల్లో కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే ఏంటంటే అందులో కూడా మనకు ఫోలేట్ అంటే అది కూడా మంచి న్యూట్రియంట్, మన బాడీకి అవసరమైన న్యూట్రియంట్ కాబట్టి అప్పుడప్పుడు ఎల్లో మిక్స్ చేసుకుంటే ఏం కాదు. బట్ చిన్నపిల్లలకైతే మనం ఎల్లో కూడా ఎల్లోతో ఇవ్వాలి వాళ్ళకి. ఓకే ఓకే, ఇప్పుడు స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, అలాగే కొంచెం జీరా పొడి. సో మామూలుగా ఉట్టి ఆమ్లెట్ అంటే మనము దేంట్లోకైనా నంచుకొని తింటూ ఉంటాము. ఇలా స్టఫింగ్ చేస్తే ఒక మీల్ లాగా మనము తినొచ్చా, అంటే సఫిషియెంట్గా ఉంటుందా? యా, ఒక స్నాక్ లాగా మనం తీసుకోవచ్చు. దీంతో పాటు గ్లాస్ బటర్ మిల్క్ కానీ, గ్లాస్ రాగి జావా, అలా ఏదైనా గ్లాస్ థిన్ బీవరేజ్ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా వరకు కొన్ని కాంబినేషన్స్ యూజ్ చేయకూడదు అంటారు కదా, బట్ ఎగ్తో కూడా చాలా ఉన్నాయి అలాగా కాంట్రా ఇండికేషన్స్. సో మష్రూమ్ మరి యూజ్ చేస్తాం కదా, దట్ ఈస్ ఫైనా కాదా? లేదు, యా ఫైనే, ఎందుకంటే మష్రూమ్ మనకు మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ యాక్చువల్లీ. సో వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏంటి అంటే ఈజీగా మనం వేరే దాంతో జలప్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. సో చక్కగా వేయించుకుందాము. సో ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం దీంట్లో. సో ఇదైతే అయిపోయింది నాకు తెలిసి స్టఫింగ్. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ఎగ్ బీట్ చేస్తాను, ఇంకొక చిన్న బౌల్. ఓకే, ఒక స్పూన్, సో ఇప్పుడు ఇందులో కూడా మనము ఏమైనా యాడ్ చేసుకుంటామా? యా, కొంచెం పౌడర్స్ మిక్స్ చేద్దాం. కొంచెం కారం ఆల్రెడీ మనం అందులో ప్రిపేర్ చేసాము, బట్ ఇందులో కూడా కొంచెం, అండ్ కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ కూడా. సో ఇంకా ఆల్మోస్ట్ లైట్గా అలాగా మనం అలా మసాలా స్పైసెస్ అన్ని వేసేస్తే సరిపోతుంది. గరం మసాలా కొంచెం, జీరా పౌడర్ లైట్గా,
సో తినేటప్పుడు ఆమ్లెట్ టేస్ట్ కూడా వస్తుంది బ్లాండ్గా కాకుండా. సో ఈ లోపు నేను జస్ట్ ప్యాన్ మార్చేస్తాను. యా, ఆమ్లెట్ వేసేసుకుందాం. సో పల్లవి చక్కగా ఆమ్లెట్ కూడా అయిపోయింది. సో ఇంకా మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. రోల్ చేసేద్దాం. ఓకే లాస్యా, మష్రూమ్ ఆమ్లెట్ రోల్స్ రెడీ అయిపోయాయి. మష్రూమ్ ఆమ్లెట్ రోల్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ ఆమ్లెట్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ ఆమ్లెట్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, మష్రూమ్స్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్ లా వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ మధ్యలో మష్రూమ్ మిశ్రమం ఉంచి రోల్స్ చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మష్రూమ్ ఆమ్లెట్ రోల్స్ రెడీ.